Hi, my dear students and friends. Welcome back to our channel, FRENDZ Spoken English. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇఫ్ కండిషనల్ సెంటెన్సెస్కి సంబంధించి ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్. ప్రీవియస్ క్లాస్లో మనం జీరో కండిషనల్ సెంటెన్సెస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్నే మనం రియల్ కండిషన్ అని, పాసిబుల్ కండిషన్ అని కూడా అంటాం. ఇందులో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాంబినేషన్తో సెంటెన్సెస్ తయారు చేస్తాం. జీరో కండిషనల్ సెంటెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంబినేషన్తో సెంటెన్సెస్ తయారు చేసినట్టే ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాంబినేషన్తో సెంటెన్సెస్ తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు త్వరగా వెళితే ట్రైన్ క్యాచ్ చేస్తావు. ఇందులో నువ్వు త్వరగా వెళితే, త్వరగా వెళ్ళడం అనేది సాధ్యమే, ఇట్స్ పాసిబుల్ కండిషన్. నువ్వు ట్రైన్ని క్యాచ్ చేస్తావు, ఇది రిజల్ట్, పాసిబుల్ రిజల్ట్. అండ్ వన్ మోర్ సెంటెన్స్, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఫస్ట్ క్లాస్ పొందుతావు. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, ఈ కండిషన్ రియల్ కండిషన్ ఆర్ పాసిబుల్ కండిషన్. నువ్వు ఫస్ట్ క్లాస్ పొందుతావు, ఇది పాసిబుల్ రిజల్ట్. సో పాసిబుల్ కండిషన్, పాసిబుల్ రిజల్ట్. సో ఇలా కొన్ని సెంటెన్సెస్ని మనం తయారు చేసి చూద్దాం. జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఫస్ట్ సెంటెన్స్, ఇఫ్ యూ గో అర్లీ యూ విల్ క్యాచ్ ద ట్రైన్. అంటే నువ్వు త్వరగా వెళితే ట్రైన్ క్యాచ్ చేస్తావు అని అర్థం. త్వరగా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, అది పాసిబుల్. సో యూ విల్ క్యాచ్ ద ట్రైన్, ఇది రిజల్ట్, పాసిబుల్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. అంటే నువ్వు కష్టపడి పనిచేస్తే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ కమ్ టు ద స్టేషన్. అంటే నువ్వు నాకు కాల్ చేస్తే నేను స్టేషన్కి వస్తాను అని అర్థం. ఇంపాసిబుల్ ఏమీ కాదు, అది పాసిబుల్. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యూ కమ్ అర్లీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే నువ్వు కనుక త్వరగా వస్తే నీకు నేను ఒక విషయం చెప్తాను అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ షీ అగ్రీస్ ఐ విల్ మ్యారీ హర్. అంటే ఆమె ఒప్పుకుంటే నేను ఆమెని పెళ్లి చేసుకుంటాను అని అర్థం. ఆమె ఒప్పుకోవడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, దిస్ ఈజ్ పాసిబుల్ కండిషన్. సో ఐ విల్ మ్యారీ హర్, ఆమెని పెళ్లి చేసుకుంటాను, పాసిబుల్ రిజల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ గెట్ ఏ జాబ్ ఐ విల్ బై ఏ కార్. అంటే నాకు గనక జాబ్ వస్తే నేను ఒక కారు కొంటాను అని అర్థం. జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, దిస్ ఈజ్ పాసిబుల్ కండిషన్. అండ్ ఐ విల్ బై ఏ కార్, దిస్ ఈజ్ పాసిబుల్ రిజల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ మై ఫాదర్ గివ్స్ మీ మనీ ఐ విల్ కమ్ టు ఢిల్లీ. అంటే మా ఫాదర్ మనీ ఇస్తే నేను ఢిల్లీ వస్తాను అని అర్థం. సో ఫాదర్ మనీ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, ఇట్స్ పాసిబుల్. అండ్ ఐ విల్ కమ్ టు ఢిల్లీ, ఇట్స్ పాసిబుల్ రిజల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ షీ ఇన్వైట్స్ మీ ఐ విల్ గో దేర్. అంటే ఆమె నన్ను ఇన్వైట్ చేస్తే నేను అక్కడికి వెళతాను అని అర్థం. సో ఆమె ఇన్వైట్ చేయడం అనేది పాసిబుల్ అండ్ ఐ విల్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళడం అనేది పాసిబుల్ రిజల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ. అంటే నువ్వు నన్ను అడిగితే నేను నీకు చెబుతాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. సో నువ్వు నాకు హెల్ప్ చేయడం అనేది పాసిబుల్ కండిషన్
ఐ విల్ హెల్ప్ యూ అదేమో పాసిబుల్ రిజల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ గో షాపింగ్. అంటే నాకు టైం ఉంటే నేను షాపింగ్కి వెళ్తాను. ఓకే, టైం దొరకడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, దట్స్ పాసిబుల్. ఐ విల్ గో షాపింగ్, దిస్ ఇస్ పాసిబుల్ రిజల్ట్. ఓకే, ఇలా సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్తో ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ని చాలా తయారు చేసుకోవచ్చు. గ్రామర్ టెర్మినాలజీలో వీటి పేర్లు ఏమైనా కూడా మాట్లాడడానికి ఇవి మనకు ఉపయోగపడాలి. మీరు కూడా ఇలా కొన్ని సెంటెన్సెస్ ప్రిపేర్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్.